రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు పలుచోట్ల ప్రజాప్రతినిధులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీక అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఇఫ్తార్ విందుకు హాజరై ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎండి ఫరూక్ హాజరయ్యారు. విజయనగరం జిల్లా కేఎల్పురం కమ్యూనిటీ హాలులో ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. మతాలకు అతీతంగా కలిసికట్టుగా నడుద్దామని ముస్లింలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నంద్యాల టౌన్ హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో కలెక్టర్ రాజకుమారి, టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎంజీ ఫిరోజ్ పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మసీదులో తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ ముస్లింలతో కలిసి రంజాన్ ప్రార్థనలో పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. సాయంత్రం విజయవాడలో ముస్లింల గౌరవార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం పాల్గొననున్నారు.